హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫిజిక్స్లో ఇంపార్టెంట్, ఎలక్ట్రోస్టాటిక్స్లో చాప్టర్. సో ఇది ఇంపార్టెంట్ చాప్టర్. మీకు 10 మినిట్స్లో ఈ వీడియోలో మేము పీవైక్యూస్ అండ్ మీకు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములాస్ అన్నీ కవర్ చేస్తాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అనేది మీకు జస్ట్ 10 మినిట్స్లో ప్రతి ఒక్క కాన్సెప్ట్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్ 2025లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అండ్ పీవైక్యూస్ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా పీడిఎఫ్స్ అండ్ ఫార్ములా షీట్స్, టెస్ట్ పేపర్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క వీడియో అన్నది 10 మినిట్స్ బిలో ఉంటుంది. సో ఈ 10 మినిట్స్ బిలో వీడియోస్ అన్నవి మీకు ర్యాపిడ్ రివిజన్ అన్నది చేస్తాయి. సో మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మీరు 400, 500 స్కోర్ చేసినట్లయితే స్కోర్ అన్నది 600+ స్కోర్ చేసుకోవచ్చు. ఈజీగా రివైజ్ అవుతున్నాయి టాపిక్స్ అన్నీ. సో ఒకసారి చెక్ చేయండి, ప్లేలిస్ట్కి వెళ్ళి కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. సో ప్లేలిస్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రతి ఒక్క చాప్టర్ అనేది ఇన్ డీటెయిల్గా 10 మినిట్స్లో కవర్ చేస్తున్నాం. అండ్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మేము మా ఛానల్లో అప్డేట్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ అయిన తర్వాత కన్సల్టెన్సీ, కౌన్సిలింగ్ కోసం కానీ ఏదైనా కట్ ఆఫ్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఛానల్ అనేది బాగా యూజ్ అవుతుంది మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ చాప్టర్లో మనకి లాస్ట్ 3 ఇయర్స్ అనాలిసిస్ చూసుకుంటే 2023లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2025లో కూడా మనం 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనకి 8 మార్క్స్ అన్నవి ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో జస్ట్ 10 మినిట్స్లో అన్నది మాట్లాడుకుందాం. ఇంట్రొడక్షన్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ నాలెడ్జ్ అన్నది ఉండాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నది జనరేట్ అవుతుంది బై చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. మనకి ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది డిస్టర్బ్ చేసినట్లయితే, చేంజ్ చేసినట్లయితే ఏదైతే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుందో ఈ ఫినోమినాని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటాం. సో ఇది మనకి 2 సైంటిస్ట్స్ అన్న వాళ్ళు ఇచ్చారు. సో మైకిల్ ఫారడే అండ్ ఇంకొక సైంటిస్ట్. సో ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ as ఫారడేస్ లా ఆఫ్ ఇండక్షన్. సో ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ లా అవి ఉంటాయి, డీటెయిల్గా మీరు చదువుకోండి. బట్ మ్యాక్సిమం ఈ చాప్టర్ నుంచి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫార్ములాస్ మీరు అక్యురేట్గా చదువుకుంటే 8 మార్క్స్ అనేవి మీకు ఈజీగా ఈ చాప్టర్ నుంచి స్కోర్ చేసుకోవచ్చు. సో ఫారడేస్ లా ఆఫ్ ఇండక్షన్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈఎంఎఫ్ ఫామ్ అయిందో అది చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ బై టైమ్ టేకెన్. సో ఇక్కడ ఇది చూసుకోవచ్చు స్టేట్మెంట్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అరౌండ్ ది లూప్. సో ఇక్కడ మీరు ఒక లూప్ అనేది చూసుకోవచ్చు, ఎలక్ట్రిక్ లూప్. సో ఇది బ్యాటరీకి మనం కనెక్ట్ చేసినట్లయితే సో ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ లూప్ లోపల క్రియేట్ అయ్యిందో, సో మనం ఏదైనా ఒక ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేస్తున్నాం. సో అది ఎలా ఇండ్యూస్ అవుతుందంటే, ఇప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని ఆ బార్ మ్యాగ్నెట్తో మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం డిస్టర్బ్ చేసినట్లయితే, ఆ చేంజ్ ఇన్ చేసినట్లయితే సో మనకి ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది ఆ కాయిల్ లోపల. సో ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందంటే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై చేంజ్ ఇన్ టైం టేకెన్. ఆ ఎంత టైంకి ఎంత చేంజ్ అయితే చేస్తున్నామో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో అంత ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. సో ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్గా అడుగుతాడు మీకు. సో ఇక్కడ ఫ్లక్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే BA, ఇక్కడ మీరు చూసుకోవచ్చు BA cos θ. సో B అంటే మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాయిల్ అండ్ A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో cos θ అంటే ఏ యాంగిల్తో మనం ఆ చేంజ్ అనేది చేస్తున్నాము. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అనేది మీకు పీవైక్యూస్లో చాలా ఇంపార్టెంట్గా అడిగిన క్వశ్చన్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో E అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, టైం టేకెన్. సో ఇక్కడ మనకి సైన్ అనేది నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి. సో ఇది ఇంకొక సెకండ్ లా మనం గుర్తుపెట్టుకోవాలి, మెయిన్గా లెన్స్ లా. సో ఈ లెన్స్ లా ఏంటంటుందంటే, సో డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్. సో ఏదైతే ఈఎంఎఫ్ ఆర్ కరెంట్ మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేయడం వల్ల ఫామ్ అవుతుందో సో అది ఆపోజిట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దట్ ఈస్ కాస్ట్. సో ఏదైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం చేంజ్ చేస్తున్నామో ఆ చేంజ్ చేయడానికి ఆపోజ్ చేసేది లెన్స్ లా.
సో ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైనా ఒక లూప్ నుంచి ఒక కరెంట్ అన్నది పాస్ అవుతుంది. సో ఆ పాస్ అయిన కరెంట్ ఎలా పాస్ అవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ని ఆపేటట్టు కరెంట్ అన్నది పాస్ అవుతుంది. సో ఇది ఇన్ డీటెయిల్డ్గా మీకు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడగడు. సో మీరు కూడా అంత అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మీరు జస్ట్ ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్స్ ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అలా ఫామ్ అవుతుంది. సో ఇది మీకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేస్డ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటో చూసుకోవచ్చు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ BA cos θ, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, θ అంటే యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ నార్మల్ టు ద ఏరియా. సో θ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లెన్స్ లా అన్నది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కొందన బేస్డ్ అయి ఉంటుంది. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఏదైతే ఉందో విచ్ ఆపోజిట్స్ ది చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడగచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో మ్యూచువల్ ఇండక్టెన్స్. సో ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇండ్యూస్డ్ EMF 2 అంటే ఇప్పుడు ఏదైనా ఒక 2 కాయిల్స్ ఉన్నాయనుకోండి. సో ఈ కాయిల్లో చేంజ్ వల్ల ఈ కాయిల్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో అది ఈ కాయిల్ వల్ల ఈ కాయిల్కి ఎంత ఇండ్యూస్ అయింది దాన్నే మనం మ్యూచువల్ ఇండక్షన్ అంటాం. సో E2 = -M d1/dt. సో ఇది కూడా ఇంపార్టెంట్. di/dt. సో ఇది M అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్. సో ఇది ఫార్ములా. సో ఇది మీకు క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. di/dt అంటే చేంజ్ ఇన్ కరెంట్ ఇన్ ద ఫస్ట్ కాయిల్. సో ఈ ఫస్ట్ కాయిల్లో చేంజ్ ఇన్ కరెంట్ ఎంత ఉందో ఇంటూ మ్యూచువల్ ఇండక్టెన్స్ చేస్తే దీంట్లో ప్రొడ్యూస్ అయ్యే EMF మీకు తెలుస్తుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండక్టెన్స్ మీద మీకు క్వశ్చన్స్ ఎక్కువ రాకపోవచ్చు. మ్యాక్సిమం మీకు EMF మీదే క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సో ఇండక్టెన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సోలినాయిడ్కి ఉంటుంది, కాయిల్కి ఉంటుంది. సో ఇది కూడా సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ 2 టైప్స్గా ఉంటాయి. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏదైనా ఒక సింగిల్ కాయిల్ దానివల్లే దానికే ఇండ్యూస్ అయినట్టు. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే 2 కాయిల్స్ ఉండి దాని నుండి దానికి వెళ్తున్నట్టు. సో ఈ ఎడ్డీ కరెంట్స్ మీద కూడా మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రావచ్చు, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎడ్డీ కరెంట్స్ ఏంటంటే సర్క్యులేటింగ్ కరెంట్స్ ఇండ్యూస్డ్ ఇన్ కండక్టర్. ఇప్పుడు ఏదైనా ఒక కండక్టర్ స్క్వేర్ షేప్లో ఉందనుకోండి, ఏదైతే కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుందో సో దాన్నే మనం ఎడ్డీ కరెంట్స్ అంటాం. సో వీటి అప్లికేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండక్షన్, హీటింగ్, మ్యాగ్నెటిక్ బ్రేక్స్లో మనం వాడుతూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్, PYQస్లో అడిగాడు. సో అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కూడా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిక్ జనరేటర్స్, ఇండక్షన్, కుక్ టాప్స్, మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ సిస్టమ్. సో ఈ చాప్టర్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసిందే. ఫారడేస్ లా ఇండ్యూస్డ్ EMF = -N d∅/dt. సో ఇక్కడ N అంటే నంబర్ ఆఫ్ టర్న్స్. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మోషన్లీ ఇండ్యూస్డ్ EMF. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, L అంటే లెంత్, V అంటే వెలాసిటీ. సో వెలాసిటీ మీకు క్వశ్చన్లో మెన్షన్ చేసినట్లయితే మోషన్లీ ఇండ్యూస్డ్ EMF ఈ ఫార్ములా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్ది కూడా మనకి EMF అన్నది ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇండక్టెన్స్ ఏదైతే ఒక సర్క్యూట్లో ఇచ్చాడు అనుకోండి, సిరీస్ అయితే L1 + L2 + L3 ఈజీగా రాసేయచ్చు. ప్యారలల్ అయితే 1/L1 + 1/L2 + 1/L3. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 కాయిల్స్ ఇచ్చినప్పుడు సో ఎలాగా టోటల్ మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కోవాలి అంటే సో ఈ ఫార్ములా అనేది యూజ్ చేయండి. సో వీటి కింద డెరివేటివ్స్ కూడా ఇచ్చాడు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మైండ్ మ్యాప్ చూసుకుంటే మ్యాక్సిమం అన్ని టాపిక్స్ అనేవి మనం కవర్ చేస్తాం. ఫారడేస్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. సో ఈ చాప్టర్ నుంచి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో మోషనల్ EMFలో మనకు BLV అని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద రాడ్ అడిగితే 1/2 B⍵²L². సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జనరేటర్, డైనమో ఇదంతా అవసరం లేదు. అప్లికేషన్స్ మాత్రం EMIవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అప్లికేషన్స్ ఆఫ్ ఎడ్డీ కరెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇండక్షన్ ఫరెన్స్, మ్యాగ్నెటిక్ బ్రేకింగ్, ఎలక్ట్రిక్ పవర్ మోటార్. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ కూడా మీకు ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్. సో మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి మ్యాక్సిమం ఈ చాప్టర్ నుంచి. సో ఈ చాప్టర్లో మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేసుకున్నాం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క టాపిక్ అనేది జస్ట్ 10 minutesలో ప్రతి ఒక్క ఫార్ములా అనేది మీకు రివైజ్ అయ్యేటట్టు మేము వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కన్సల్టెన్సీ అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్
క్వశ్చన్స్ డౌట్స్ అన్నీ మేము క్లియర్ చేస్తాం. అండ్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ క్లియర్గా అర్థమయ్యేటట్టు కట్ ఆఫ్స్ వీడియోస్ అన్నీ మేము అప్లోడ్ చేస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ తర్వాత కూడా మీకు ఈ ఛానల్ అన్నది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.